అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ గోధుమ రవ్వ హల్వా. దీనికి కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, నెయ్యి 5 టేబుల్ స్పూన్లు, బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఏలకల పొడి, పచ్చకర్పూరం 1 చిన్న ముక్క. పాన్ వేడైన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, బాదం వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి, ఆ తర్వాత కిస్మిస్ని కూడా వేసి అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి, అదే పాన్లో మిగిలిన నెయ్యి వేసి గోధుమ రవ్వను వేసి తక్కువ మంటపై లేత బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ రవ్వకి 4 కప్పులు నీళ్లు పోసి మరిగించాలి. ఈ మరిగించిన వాటర్ను వేయించిన గోధుమ రవ్వలో కొద్దిగా పోస్తూ ముద్దలు పట్టకుండా బాగా కలపాలి. మరికొద్దిసేపు మూత పెట్టి ఉడికించాలి. మూత పెట్టి మీడియం మంటపై గోధుమ రవ్వను మెత్తబడే వరకు ఉడికించాలి. గోధుమ రవ్వ ఉడికిన తరువాత బెల్లం వేసి బాగా కలపాలి. బెల్లం కరిగి మిశ్రమం పలుచగా అవుతుంది. చివరగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని, 1 చిన్న పచ్చకర్పూరం బిళ్ళని తీసుకొని నలిపి ఆ పొడిని చల్లి, ఏలకల పొడి కూడా చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.